విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వినాయకనగర్ మామిడి తోటలో వెలసి ఉన్న ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా గాజువాక నియోజకవర్గం శాసనసభ సభ్యులు పల్లా శ్రీనివాసరావు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వహితులు మరియు కమిటీ సభ్యులు ఆహ్వానించడం జరిగింది. పురోహితులు వెంకటరమణ ఆచార్యులు, రంగనాథ ఆచార్యులు, రామకృష్ణ ఆచార్యులు మొదలగు వారు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ పద్మావతి ఆండాలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఉడా కాలనీ పార్క్లో ఉన్నటువంటి ఆలయానికి రావడం జరిగిందండి. ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం కోరి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, మన ప్రాంతం సుఖశాంతులతో ఉండాలని, మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, ఈ ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ, అలాగే ఇంకా మాకు అటువైపు నాయకత్వానికి అభివృద్ధి చేసేటువంటి మంచి మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా స్వామివారిని కోరడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా కోరికలు తీర్చే తండ్రి, ఆపద మొక్కులు వాడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మా మొర ఆలపిస్తానని చెప్పేసి నమ్మకంతో మేము ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని ఏదైతే మన పద్ధతులు ఉన్నాయో, మన ఆచారాలు ఉన్నాయో, మన సంస్కృతులు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలామంది వచ్చారు. ఇక్కడ భక్తి భావన అందరిలో పెరుగుతుంది. ఇంకా మనం భక్తి పెరిగితే ఖచ్చితంగా మనం సమానత్వం వైపు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు కూడా సమాజం స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా భక్తిని ఒక మార్గంగా ఎంచుకుని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గుడిని అభివృద్ధి చేయడానికి నా యొక్క పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏం చెప్పినా అది చేస్తాను కూడా ఈ సందర్భంగా